అండి, నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నానండి. చక్రాలంటే కారపూస అంటారు, చక్రాలు అంటారు కదా, అవి అయితే చేస్తున్నాను. ఇక నేనైతే ఏమేమి ఎంత వేసుకుంటున్నానో చెప్తాను. అయితే ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బా బియ్య పిండికి ఈ డబ్బా శనగపిండి వేసుకున్నానండి. శనగసాగం వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఈ గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నాను. గ్లాస్ మినపప్పు మిక్స్ చేసి పెట్టుకున్నానండి. చూపెట్టు. ఇదిగోండి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. కలుపుకునేటప్పుడు చూపెడతాను. చల్లుడికి శనగపిండి కూడా నేను కొనుక్కొని శనగపప్పు కొని పిండి పట్టించానండి. ఖచ్చితంగా కిలో అయింది. కారం వేస్తామా? కారం మర్చిపోయాం. బాగుండబ్బాను కారం అసలు. ఇవ్వండి, పిండి అయితే కలిపేసుకున్నాం కదా. బియ్య పిండి శనగపిండి రెండు జల్లెడ పట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. కారం కూడా మనం తినేదాన్ని బట్టండి. బాగుండి, 2 గుప్పలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది పిండి వేసుకొని కలిపేసుకొని, అంటే మినప్పిండి మనం మిక్స్ చేసుకున్నాం కదా, మినప్పిండి వేసుకొని ఇదంతా కలిపేసుకొని తర్వాత నీళ్ళు పోసి కలిపేసుకున్నాం. చూడండి, పిండి అయితే కలిపేసాను. కలిపేసి సగం చేయడం కూడా అయిపోయింది. వీడియో తీయడానికి కుదరలేదండి. ఇక నేను వేసినవి ఎలా ఉండి కూడా చూపెడతాను మీకు. ఇవ్వండి అయినవి చూడండి. దానికి బేషన్లో కొంచెం పిండి ఉంది కదా, ఇక తీసాను. కళాయిలో కూడా ఇవ్వండి, ఇంకోటి వేసి ఉంది. ఇంకా ఉడకల ఒకటైతే వేసింది, ఒకటి వేయటం కూడా చూపెడతానండి. అయితే ఇప్పుడు నేను ఆ కొలతలు అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు చక్రాలు కూడా ఒక ప్లేట్లో పోసి మీకు ఎలా ఉండేవో కూడా చెప్తాను. ఒక చక్రం మొత్తం తీసి ప్లేట్లో వేసి చూపెడతాను మీకు.
ఇది కాలిందండి, తీద్దాం. చక్రం వేసి చూపెడతానండి. మొత్తం వీడియో తీయటానికి కుదరలేదండి. అడవుడైపోయింది, నూనె వేడైపోయింది. పిండి గవ్వగా కలిపేసి వేసేసాను అనమాట. కొంచెం చూపెడదామని మీకు అని చెప్పి చక్రం వేసేసాను. సెగ వచ్చిందండి. మనం వేస్తూ ఉంటాం కదా, వేసేటప్పుడు పైకి ఆవిరి వచ్చి ఇదంతా ఆవిరి వచ్చింది అనమాట. ఇంక ఈ గాజులు మన గాజే కదండి, ఇంక ఈ వేడి వచ్చి సగం అంటాయి అన్నమాట. చాలా ఇబ్బందిగా ఉండిద్ది, కానీ తప్పదు, చేయాలి. సెట్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. కాలుతుంది, తిప్పాలి. అయిపోయిందమ్మా, ఇంకొకటి అయిద్దా? దీన్ని తిప్పేసి మా అమ్మాయి చక్రం పెడుతుంది. ఆగు, చూపెడతా, వాళ్ళు దడుచుకోరు, లేగు. ఇదండి, ఇప్పుడు ఈ గారెల పుల్ల ఉంది కదా, ఈ గారెల పుల్ల అయితే బాగా ఉపయోగపడుతుందండి నాకు. చెక్కలకైనా చక్రాలకైనా ఇట్లా ఎడంగుండైనా ఇలా పట్టుకోవచ్చు అనమాట. చిన్నది కాదు, పెద్దది. ఇదిగో చూసారా, బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, పిండి అంతా అయిపోయింది. ఇంకొక చక్రం అయింది. ఇది కూడా ఇది కూడా చక్రం వేసేస్తే ఇంకో చక్రం కళాయిలా ఉంది, అది కూడా తీసేసి ఇది వేసేస్తే అయిపోయింది. ఇంకా ఇది ఒక్కటైతే ఇంకా అయిపోయినట్టే. ఎంత అంటే గంట సేపు పట్టింది. గంట పట్టిందమ్మా, గంటన్నర చెప్పు. 8:30 7ంటికి మొదలు పెట్టానండి. 8ంటికి మొదలు పెట్టాను. గంటన్నర పట్టిందంటే మా అమ్మాయి చేద్దామంటే అమ్మాయి ఎప్పుడా అంది. నేను ఎప్పుడు చేస్తాను అనుకున్నారు? నైట్ 7ంటికి మొదలు పెట్టాను. ఇది 8:30 అయితే అయ్యిందండి. 8:30 అయింది, ఇక అయిపోయింది. నేను 2 కేజీల పిండి కలిపాను, మీకు చెప్పాను కదా, 2 కేజీల పిండి. గంటన్నరలో అయిపోయింది. ఒక మనిషి మనకు పెట్టేవాళ్ళంటే ఇట్లా పెట్టారనుకోండి, పిండి పెట్టేశారనుకోండి, మనం ఒత్తుకున్నామంటే తొందరగానే అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. చక్రాలు ఈజీ అనేది ఒకరైనా చేసుకోవచ్చు. అయితే పిండి పెట్టేవాళ్ళు ఉంటే కొంచెం ఈజీగా ఉంది. ఇవాళైతే శుక్రవారం అండి. పొద్దున్న టిఫిన్ చేశాను. ఇవాళైతే శుక్రవారం రోజు అన్నం తిన్నా కదా, ఇప్పుడు బియ్యం పెట్టుకొని బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. బియ్యం అయితే పొయ్యి మీద పెట్టాలి. ఇది అయిపోయినాక పొయ్యి మీద పెట్టేసి ఇక అన్నం అయితే తినేసేయాలి. ఇది అంటే వేసినాక ఒకసారి చూపెడతానండి, ప్లేట్లు చూపెడతాను. పొద్దున చుక్కకూర పప్పు వండానండి.
ఈ పప్పులో వడియాలు బాగుంటాయి అని చెప్పి ఇప్పుడు బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసి వచ్చాను. ఈ వడియాలు కూడా వేపుకొని మీకు చక్కెర చూపించలేదు కదండి, చూపిస్తానండి. వేగినాక చూపిస్తాను. ఇవ్వండి, ఇది వేయించినాక ఇవ్వండి మీకు ఒకసారి చూపించాలి కదా, అంటే ఎలా వచ్చినాయి ఏంటిది అనేది. నేను బియ్యం పిండి, మినప్పిండి మళ్ళీ శనగపిండి ఈ 3 కలిపాను. వాము, ఉప్పు, కారం ఇవి మొత్తం కలిపాను అన్నమాట. ఎలా ఉంది ఒకసారి మీకు చూపించాలి కదా. ఇది చూసారా, ఒకసారి ఇటు పెట్టాము దగ్గరికి. తింటాను అన్నాడు, మీకు సౌండ్ కూడా తెలుస్తుంది. బోలుగా భలే వచ్చినాయండి చక్రాలు అయితే. 5 కిలో వస్తాయండి. మధ్యలో హోల్ ఉంది చూసారా, ఉందమ్మా, కనపడుతుందా? మాట్లాడొచ్చురా, కనపడుతుందా? కనపడుతుంది. ఇక ఇవ్వండి, బోల్ వచ్చిందనమాట చక్రం. బోల్ వచ్చి చాలా బాగున్నాయి చూసారా. కారం, ఉప్పు, కారం, వాము అది కూడా చక్కగా సరిపోయింది. తింటుంటే రుచిగా టేస్ట్ కూడా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చూసారు కదా. నేను సౌండ్ అర్థమవుతుందా లేదా కామెంట్లు అయితే చెప్పండి. ఇది బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నేనైతే ఏదైనా వండుకుంటానండి ఇంట్లో, మా ఇంట్లో ఇలానే వండుకుంటాను, అందుకని ఇలానే షేర్ చేశాను. ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా ఇలానే వండుతారా, ఇంకా ఏదైనా వండుతారో కూడా కామెంట్ చేయండి. సరేండి, ఇప్పుడైతే అన్నం దగ్గరికి వెళ్దాము. పొద్దున పప్పు వండానని చెప్పే కదా, మళ్ళీ వండా లేదా మీరు డౌట్ రావచ్చు, అందుకని చూపెడతాను. ఒకసారి లోపలికి వెళ్దాము. పొయ్యి మీద బియ్యం అయితే పెట్టేసి వచ్చాము. వెళ్ళి పప్పు చూపించేసి బాయ్ చెప్పేద్దాము. ఎక్కడ పెట్టాము పప్పు? అదిగో స్టీల్ బాక్స్. ఇక్కడ పైన ఇక్కడ ఇవన్నీ నెట్ పెట్టా. ఇంకండి అన్నం అయితే ఉడుకుతుంది. ఇది పప్పు అయితే చూసేయండి. ఇవ్వండి, చుక్కకూర పప్పు పొద్దున వండాను. ఇందాట అన్నీ సర్దేటప్పుడు ఈ బాక్స్ తీసేసింది మా అమ్మాయి. ఇంకా వడియాలు, అప్పడాలు వస్తుంది. అప్పడాలు కాదు, వడియాలు, పప్పు, అన్నం ఇంకోటికి కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందంట. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తాండి, ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటాను. ఇక కదండి, మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ అండి.